गुड मॉर्निंग टू ऑल। सो आज मैं आपको डे 8 7th क्लास का तीसरा लेसन, थर्ड लेसन। सो आज मैं आपको थर्ड लेसन मतलब 7th क्लास का थर्ड लेसन हमारा कौन सा है, सब लोग अपनी बुक निकालिए। और तीसरा लेसन में है हमारा, देखो इसमें अगर पेड़ भी चलते होते, तो ये लेसन नहीं है, पढ़ो और आनंद लो। सो ये लेसन नहीं है, बराबर, ये है खाली पढ़ो और आनंद लो। సో పడో और ఆనంద్ లో मतलब జస్ట్ చదువుకోండి, అర్థం చేసుకోండి, దాన్ని ఆ పోయం ని ప్రాక్టీస్ చేయండి। సో अगर पेड़ भी चलते होते, अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसकी रस्सी जहाँ कहीं भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कही तो ऊपर उसके झट चढ़ जाते। तो ये है पोएम, जो पोएम छोटी सी पोएम बनाई है, वो पोएम जो पोएट है उनका नाम है दिविक रमेश। సో అగర్ పేడ్ भी చల్తే होते, సో అగర్ పేడ్ అంటే ఒకవేళ ఈ చెట్లు కూడా మనతో పాటు నడిస్తే ఎలా ఎంత మంచిగా ఉంది అని పిల్లలు అడుగుతున్నారు। అగర్ పేడ్ भी చల్తే होते, పేడ్ అంటే ఏంటిది, చెట్లు। సో ఒకవేళ మనం ఎట్లా నడుస్తున్నాము అలానే చెట్లు కూడా అట్లానే నడుస్తాయి అని మనం అనుకుంటున్నాం। సో అలానే సేమ్ అలా మన అనుకున్నట్టు మనతో పాటు మన చెట్లు కూడా నడిస్తే ఎంత మంచిగా ఉంటది। మనం ఎక్కడైనా వెళ్ళాలంటే మనతోటి మన ఆ చెట్లను కూడా తీసుకొని వెళ్ళొచ్చు। తీసుకొని వెళ్ళిన తర్వాత ఏమైతుంది, ఏదైనా మనకు ఎండ కొడితే తన కింద నిలబడొచ్చు, ఏదైనా ఆకలి అయితే తన ఫ్రూట్స్ తినొచ్చు, ఏమైనా అలసిపోతే దాని కింద కూర్చోవచ్చు అని చాలా ఉంటది। కాబట్టి ఏముంది, అగర్ पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांधने से उसकी रस्सी जहाँ कभी भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कही तो ऊपर उसके झट चढ़ जाते। तो ये पोएम जो बनाई है उनका नाम है दिविक रमेश। सो ये हमारा पोएम का नाम क्या है, अगर पेड़ भी चलते होते। अगर पेड़ भी चलते होते, सो अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते। सो अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसकी रस्सी, బాంధ్ అంటే ఏంటిది, తను మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే తను మనతోటి రావాలంటే ఇట్లా తన చేతి పట్టుకునేది మనం నడవలేము। కాబట్టి ఏం చేస్తాం, మనము తనని మధ్య భాగంలో ఒక రస్సి ఒక తాడు పట్టుకొని తన ఏం చేసే బాంధ్ అనేసి ఉస్కి రస్సి జహా కభీ భీ హమ్ చల్ జేతే, సో ఉస్కో మనము పట్టుకొని నడవలేము కాబట్టి ఏం చేస్తున్నాం, ఒక రస్సి తీసుకొని ఒక తాడు తీసుకొని ఆ చెట్టుకి పట్టుకొని మనం ఎక్కడ వెళ్తున్నాము తన కూడా అలానే వెళ్ళాలి, మనతోటినే రావాలి అనుకొని తనని రస్సి కట్టి మనము తీసుకోవడం జరుగుతుంది। అగర్ కహీ భీ ధూప్ సతాతి, అగర్ కహీ పర్ ధూప్ సతాతి, ధూప్ అంటే ఏంటిది, ఎండ, ధూప్ అంటే ఏంటిది, ఎండ। సో ఎప్పుడైనా బాగా ఎండలు కొడితే ఏమవుతుంది, మనకు చాలా చెమటలు వస్తాయి। ఆ చెమటలు పోవాలంటే మనం ఏం చేస్తాము, ఎక్కడైనా చెట్టు నీడకు వెళ్తాము, లేకుంటే ఇంటికి కూర్చోంటున్నాము। సే అగర్ కహీ పర్ ధూప్ సతాతి ఉస్కే నీచే హమ్ చిప్ జాతే, ఒకవేళ మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మనతో పాటు మన ఆ చెట్టు కూడా నడిస్తే ఏమైతుంది, తన దగ్గర మనం ఆ తాడు తీసుకొని ఆ చెట్టుని పట్టుకొని వెళ్తే మనం ఎక్కడైనా ఎండ కొడితే తన వెనుక దాసుకోవడం అవుతుంది, దాని కింద దాసుకోవడం అంటే ఉస్కే నీచే హమ్ చిప్ జాతే, తన కింద మనం నిలబడతాం। ఎందుకు నిలబడతాం, ఒకవేళ బాగా ఎండ కొడితే మనము చాలా ఎండలు కొట్టిన తర్వాత చెమటలు వస్తే మనం ఏం చేయాలి, తన చెట్టు కింద నీడకు వెళ్ళి కూర్చోవడం। భూక్ సతాతి అగర్ అచానక్, భూక్ అంటే ఏంటిది, ఆకలి, భూక్ అంటే ఏంటిది, ఆకలి, భూక్ సతాతి అగర్ అచానక్, ఒకవేళ మనం టైమింగ్ ఉంటుందా, మనకి ఇక్కడ ఆకలి అవుతుంది ఇప్పుడు కాదు, మనకు ఆకలి అని అంటే ఎప్పుడైనా మంచి వంట చేసినప్పుడు ఏదైనా అంటే తొందరగా ఆకలి అవుతుంది।
సేమ్ మనకు ఎప్పుడైనా ఆకలైనప్పుడు తను ఏముంది చెట్టు కింద వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మనకు ఎండ కొడితే చెట్టు కింద వెళ్ళడం, అదే మనతోటి చెట్టు నడిస్తే ఏమవుతుంది, ఎండ కొట్టినప్పుడు మనం చెట్టు కింద దాచుకోవడం, ఆకలైనప్పుడు తన ఫ్రూట్స్ ఎక్కి మరి తీసుకొని తినడం. సరే భూక్ సతాతి అగర్ అచానక్ తోడు మధుర్ ఫల్ ఉస్కే ఖాతే. సో మధుర్ అంటే తీయని పండ్లు మనతోటి ఉన్నప్పుడు, మనతోటినే వెళ్ళినప్పుడు తన ఫ్రూట్స్ కూడా మనము తినడం జరుగుతుంది. ఆతి కీచడ్ బాడ్ కహితో, ఆతి కీచడ్ అంటే వర్షాకాలంలో ఏమైతుంది, చాలా ఇప్పుడు వర్షం పడితే ఏమవుతుంది, మొత్తం బుర్జ బుర్జ ఉంటది, మొత్తం వాకిలా మొత్తం వాటర్ ఉంటాయి. సరే ఆతి కీచడ్ బాడ్ కహితో, ఎక్కడైనా మనకు కీచడ్, కీచడ్ అంటే ఏంటిది బుర్జ. సో देखो बाढ़ कही तो ऊपर उसके झट झट जाते. తను మనం ఏం చేయాలి, సో ఒకవేళ అక్కడ బుర్జ ఉంటే, అక్కడ వాటర్ ఉంటే, దారి పండి వాటర్ ఉంటే తను మన చెట్టు నడిస్తే తన మీద ఎక్కడం జరుగుతుంది. సేమ్ ఉంది అగర్ पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसकी रस्सी जहाँ कभी भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कही तो ऊपर उसके झट चढ़ जाते. सो ये हमारी छोटी सी पोयम है. ये छोटी सी पोयम हम क्या करेंगे, इसको पढ़ेंगे और उसको प्रैक्टिस करेंगे. सो एक बार फिर से अपने बुक पर अपनी फिंगर्स रखिए और मेरे साथ पढ़िए. अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांधने से उसकी रस्सी जहाँ कभी भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कही तो ऊपर उसके झट चढ़ जाते. तो ये कवि का नाम है, क्या है ये कवि का नाम, दीविक रमेश. ये कवि का नाम है दीविक रमेश. అంటే ఆ కవి చెప్తున్నారు, ఒకవేళ మనం నడుస్తున్నాము అలానే మనతో పాటి ఆ చెట్లు కూడా మనతోటి నడిస్తే మనకి ఎంత హ్యాపీగా కనబడుతుంది, ఎంత మనకి హ్యాపీ మంచిగా ఉంటది అని, హ్యాపీగా ఉంటది అని అంటున్నారు. ఎందుకు, మనం వెళ్ళినప్పుడు ఆ చెట్లు కూడా మనతోటి పాటు వస్తాయి కాబట్టి. ఇప్పుడు మనతో ఎవరితోటి వెళ్ళాలి, మమ్మీతోటి అంటే దాన్ని చేతి పట్టుకుని నడుస్తాం, కానీ చెట్టు, ఈ పెద్ద పెద్ద చెట్టుని మనం ఎట్లా పెట్టి నడుస్తాం, కాదు. కాబట్టి తనని ఏం చేయాలి మనం అనంటే, చెట్టుని తనకు ఒక రస్సి అంటే ఒక తాడు కట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ తీసుకొని మనం ఒకవేళ నడిస్తే, ఒకవేళ ఎక్కడైనా ఎండ కొడితే తన కింద దాచుకుంటాం, దాని ఎండ కింద ఆ చెట్టు కింద నీడకు నిలబడతాం. ఆ నిలబడిన తర్వాత ఒకవేళ మనకి ఎప్పుడైనా ఆకలైనప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా ఆకలి అనిపించినప్పుడు చెట్టు ఎక్కాలి, తను స్వీట్ ఫ్రూట్స్ తినాలి. తర్వాత ఎప్పుడైనా వర్షాకాలం పడితే, ఎప్పుడైనా బుర్జ ఏదైనా వాటర్ ఉంటే ఏం చేయాలి, ఒక్కొక్క ఊరికి ఆ చెట్టు మీద నిలబడాలి. ఆ స్టోరీ అలానే ఉంది. ఆ కవి ఏం చెప్పారు, ఒకవేళ మనతోటి ఆ చెట్టు కూడా నడిస్తే మనకు ఎంత హ్యాపీగా ఉంటదని చెప్పారు. సో ये स्टोरी आपको मालूम रहेगी, तो आप प्रैक्टिस करिए, उसको ध्यान से पढ़िए. आपको नहीं समझ में आएगा तो फिर से बोलिए. సో ये है अगर पेड़ भी चलते होते, ఒకవేళ మనతో పాటి చెట్లు కూడా నడిస్తే ఎంత బాగుంటది అని ఆ కవి అంటున్నారు. సో ఒకవేళ మనతో పాటి ఒకవేళ చెట్లు కూడా నడిస్తే మనకు ఎంత బాగుంటది. సో ఏముంది, ఫస్ట్ ఎప్పుడైనా ఎండ కొడితే మనం ఏం చేయాలి, దాని కింద నిలబడడం. ఎప్పుడైనా ఆకలి అయితే తను ఎక్కి ఫ్రూట్స్ తినడం. ఒకవేళ ఏదైనా బుర్జ కనపడితే తను ఎక్కి చెట్టు మీద ఎక్కి కూర్చోవడం అని జరుగుతుంది అని. అలానే చూడండి, ఇక్కడ చాలా మంది పిల్లలు కనపడుతున్నాయి. ఆ చాలా మంది పిల్లలు అని తను మనసులా కి ఒక పోయం రాశారు. అగర్ पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांधने से उसकी रस्सी जहाँ कभी भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कही तो ऊपर उसके झट झट जाते. तो इसमें देखो आपको क्या दिया है, कितने मजे అంటే ఏంటిది, హ్యాపీనెస్. బాండ్ అంటే ఏంటిది, మనం కొమ్మకు ఆ తాడు కట్టడం కాదు, ఆ చెట్టుకి మధ్య భాగంలో తాడు కట్టడం అంటే తన అంటే బాండ్ తన అంటే ఏంటిది, మధ్య భాగంలో. రస్సి అంటే ఏంటిది, తాడు. జహా కభీ భీ హమ్ చల్ దేతే, మనం ఎక్కడ వెళ్తున్నాము మనతో పాటు ఆ చెట్టు రావడం జరుగుతుంది.
అగర్ ధూప్ ధూప్ అంటే ఏంటిది ఎండ ధూప్ అంటే ఏంటిది ఎండ ఎక్కడైనా ఎండ కొడితే ఎక్కువ తనమును చిప్ జాతే ఉస్కే నీచే ఆ చెట్టు కింద వెళ్ళి నిలబడడం చిప్ జాతే అంటే చెట్టు మొత్తం పెద్దగా ఉండేవారు కదా ఆ ఉన్న ఆకుల కింద మనం నిలబడడం అవుతుంది భూక్ సతాది భూక్ అంటే ఏంటిది ఆకలి ఎప్పుడైనా మనకు భూక్ ఆకలి అయితే అచానక్ అచానక్ భూక్ అదే భూక్ సతాది అగర్ అచానక్ ఒకవేళ మనకు ఆకలి అయితే తన ఏం చేయాలి తోడు అక్కడికి వెళ్ళి ఎక్కి మరీ ఆ చెట్టు ఫ్రూట్స్ ని తినడం సో ఆతి కీచడ్ కీచడ్ అంటే ఏంటిది బుర్జా బాడ్ అంటే ఎక్కడైనా వాటర్ బుర్జా ఒక దగ్గర ఉన్నప్పుడు మనకు వెళ్ళడం జరగదు తనం ఏం చేయాలి మనము మనతోటిగా చెట్టు ఉంటే చెట్టు మనతో పాటు నడిస్తే తన ఎప్పుడో ఒకవేళ చెట్టుకి ఏదైనా బుర్జా ఉంటే మనము చెట్టు మీద ఎక్కి నిలబడడం జరుగుతుంది ఊపర్ ఉస్కే జట్ జాతే జట్ జట్ అంటే ఎక్కడం సో ఒకడైనా మనకి ఎక్కడైనా బుర్జా కనిపిస్తే ఏమైతుంది మనతో పాటు మన చెట్టు నడిస్తే తన మీద వెళ్ళి మాత్రం ఆ చెట్టు మీద ఎక్కడం సో ఇది మన షార్ట్ పోయం ఉంది దీన్ని పడో और ఆనంద్ లో అంటే ఇది చదువుకోండి అండ్ హ్యాపీగా ఉండండి అని పోయం ఉంది సో ये पोयम आप घर पे क्या करेंगे अपने CW नोट्स पर लिखेंगे और इसको प्रैक्टिस करेंगे सो ऑल ऑफ यू थैंक यू नाना।